హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇంకా మొన్న ఒక షార్ట్లో చెప్పాను కదా, మా పాపకి మేనమామ చెవిపోగులు కొన్నాడని చెప్పి, అలాగే నాకు పట్టీలు కూడా తీసుకున్నాడని చెప్పాను కదండి. పాపకైతే ఫస్ట్ టైం కదండి చెవులు కుట్టించడం, అందుకని చెప్పి చెవిపోగుల్ని మా పేరెంటాల ముందు పెట్టుకుందాంలే అని చెప్పి ఇంక ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పేరెంటాలకి అన్నము పప్పు వండి ఉపారం తీస్తాను. నేను స్పెషల్గా ఏ పూజ చేసినా కిందని ఇలా పీట ఏర్పాటు చేసుకోవడం నాకు అలవాటండి. ఎందుకంటే పూజ రూమ్లో చాలా చిన్న బల్ల ఇచ్చాడు కదా, ఇంకా అన్నిటికీ అవ్వదనమాట. అందుకని చెప్పి పీటకి పసుపు రాసుకొని బియ్యం పిండి కుంకుమ బొట్టులతో చక్కగా అలంకరించుకుంటున్నానండి. పీట మీద ఒక ముగ్గు కూడా వేసుకుంటున్నాను. ఇలా అలంకరించుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుందండి, చాలా అందంగా కూడా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మన పూజా వీడియోస్ నచ్చి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. కానీ ఏమవుతుందో తెలియదు, కానీ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అది ఒక నాకు డిసప్పాయింటింగ్గా ఉందండి. నేను పెట్టే వీడియోస్లో లాంగ్ వీడియోస్ కంటే షార్ట్ వీడియోస్కే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయండి, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ నిదానంగా పెరుగుతారులే అని చెప్పి అలా సపోర్ట్ చేస్తారులే అని నేను ఓర్పుగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారండి. ఎందుకనో నాకు అర్థం కావటం లేదు. నా వీడియోస్ నచ్చకేమోలే అని చెప్పి నేను లైట్ తీసుకున్నా, కానీ వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయండి. వీడియోస్ నచ్చకపోతే వ్యూస్ రావు కదండి. సో ప్లీజ్ అండి, మాలాంటి చిన్న చిన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తామండి. ఇక్కడ రాగి బిందెతో వాటర్ ఎందుకు పెట్టుకుంటున్నానా అనుకుంటున్నారు కదా, ఆ రాగి బిందెలోన వాటర్ పోసి పసుపు కుంకుమ అక్షింతలు వేశాను కదండి. ఇంకా అందులోనే మా పేరెంటాలని చూసుకుంటూ ఆవిడకి అన్నము పప్పు వడ్డిస్తున్నానండి. మా ఇంటి పేరెంటాలని అమ్మవారి స్వరూపంగా భావించి దీపధూప నైవేద్యాలతో పూజించుకుంటానండి. ఏ కొత్త వస్తువు కొన్నా సరే నేను ఆవిడ ముందు పెట్టుకుంటాను. మీకు చూపిస్తున్నాను కదా, ఇలా రాగి చెంబుని అలంకరణ చేసుకొని వాటర్ పోసి అమ్మవారి ముందు పెడతానండి. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా మనం ఎంత చక్కగా అలంకరించుకున్నా భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం భక్తితో చేసే ప్రతి పని భగవంతుడికి చేరుతుందండి. మన వీడియోస్లో నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను. మనసులో భక్తి లేకుండా దేవుడికి పంచభక్ష పరిమాణాలు పెట్టినా మన మనసుకు సంతృప్తి కలగదు, అండ్ దేవుడికి కూడా సంతృప్తి కలగదండి. మనం భక్తితో చిన్న బెల్లం ముక్క పెట్టినా ఒక్క పువ్వు పెట్టినా కానీ మనకి సంతోషంగా ఉంటుంది, భగవంతుడి దయ కూడా మన మీద ఉంటుందండి. నేనైతే ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా విఘ్నేశ్వరుని మనసులో తలుచుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి దీపారాధన అయితే చేసుకుంటానండి. అది వారంతో సంబంధం లేదు, ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి ముందు దీపారాధన చేసుకుంటాను. ఆ తర్వాతే నేను ఏ వ్రతమైనా ఏ పూజ అయినా స్టార్ట్ చేస్తానండి. నాకెందుకో మొదటి నుంచి అది అలా అలవాటు అయిపోయిందండి. వెంకటేశ్వర స్వామిని నమ్మిన నుంచి నా మనసు ఎప్పుడు ఆయన మీదే ఉంటుందండి. ఆయన భక్తురాలుగా మారిన నుంచి నేను ఎప్పుడు కూడా అలాగే చేస్తానన్నమాట. ఈ పూజ అయితే నేను శనివారం స్టార్ట్ చేశానండి. ఇది శనివారం రోజు చేసిన పూజ. ఇంకా అందుకనే శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన వడపప్పు పానకం అండ్ దద్దోజనం తయారు చేసుకున్నానండి. వెంకటేశ్వర స్వామి పూజ అయిన తర్వాత మా ఇంటి పేరెంటాలకి పూజ చేసుకున్నాను. ఇంకా మామూలు రోజుల్లో కంటే వెంకటేశ్వర స్వామిని శనివారం రోజు కాస్త ఎక్కువగా విసిగిస్తూ ఉంటానన్నమాట. నేను ఆ రోజు కొంచెం బాగా అలంకరణ చేసుకోవాలని, దీపాలు అన్నీ బాగా ఎక్కువగా పెట్టుకోవాలని అనిపిస్తుందండి. స్వామి అమ్మవార్ల అష్టోత్తరాలు కూడా చదువుకోవాలనిపిస్తుంది, కానీ ఎక్కువసేపు పూజ రూమ్లో ఉంటే మా పిల్లలు విసిగిస్తారండి. వాళ్ళకి మార్నింగే అన్నీ చూసుకోవాలి కదా, వాళ్ళతో అయితే అవ్వదండి. పిండి దీపాలు పెట్టిన రోజు మాత్రం కంపల్సరీగా నేను అష్టోత్తరాలు అయితే చదువుతానండి.
ఈ వీడియోలో నేను చేసే పూజలో ఏమైనా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి. నేను ఏమైనా కానీ సరిదిద్దుకుంటానండి. ఎందుకంటే చిన్న చిన్న తప్పులు ఎవరికైనా జరుగుతాయి కదండి పూజ చేసే చోట, అవి కామన్ అనమాట. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వెంకటేశ్వర స్వామి పూజ అయితే అయిపోయిందండి. ఒక్కసారి చూసేయండి నేను ఎలా అలంకరించుకున్నానో, పూజ రూమ్ ఎంత కలగా ఉందో కూడా మీకు చూపిస్తాను. చూసేయండి ఫ్రెండ్స్. దీపాల వెలుగులో స్వామి అమ్మవార్లు ఎంత కలగా ఉన్నారో చూడండి. చాలా బాగున్నారు కదండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి పేరంటాలకి దీపారాధన చేసుకుంటున్నానండి. మా ఇంటి పేరంటాలకి ధూప నైవేద్యాలు సమర్పిస్తున్నానండి. ఏ కొత్త వస్తువు కొన్నా కానీ ఆవిడకి ముందుగా పెట్టుకుంటానన్నమాట. ఇంకా అందుకని ఈరోజు ఇలా పూజ చేసుకున్నాను. ఇక్కడ నేను వెలిగిస్తున్న అగరత్తులు ఉన్నాయి కదండి, అవైతే నేను తిరుపతిలో తీసుకున్నాను. వీటి స్మెల్ అయితే చాలా బాగుందండి. ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది ఈ స్మెల్తో. చాలా అంటే చాలా బాగున్నాయి. దీంతోపాటు ఇంకొకటి తీసుకున్నానండి. అది అయితే అంతగా లేదు కానీ ఈ అగరబత్తి మాత్రం చాలా బాగున్నాయండి. స్మెల్ చాలా బాగుంది. ఈ అగరబత్తి ఓన్లీ శనివారం రోజే నేను వెలిగిస్తానండి. ఆ రోజైతే ఇంట్లో ధూపం వేయను. ఇదే చాలా ఇల్లంతా పొగలా అయిపోతుందండి. ఇంట్లో అయితే మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా కానీ తిరుపతి వెళ్ళినట్లయితే మిస్ అవ్వకుండా తీసుకోండి అగరబత్తులు. చాలా బాగున్నాయండి. నేనైతే ఏముంటుందిలే ఎక్కడైనా అదేలే అనుకున్నాను, కానీ లేదండి, ఎంతైనా స్వామివారి మహిమ అనేది ఉంటుందని ఇంకోసారి అయితే రుజువైందండి. ఇక్కడైతే తీసుకున్న కొత్త వస్తువులకి కుంకుమ బొట్లు పెడుతున్నానండి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాను. పూజ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్. మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాటు నాకు మీ సపోర్ట్ కూడా ఉండాలండి. మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి. మీరందరూ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీనివాసాయ.